So this is Dr. Dedipya, consultant gynecologist and an obstetrician, an IVF specialist and a laparoscopic surgeon. And చాలా మంది అడుగుతూ ఉంటారు మేడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సేఫ్ అయినా అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి బికాస్ నో వన్ హ్యాస్ అ ప్రాపర్ ఐడియా ఆఫ్ వాట్ ఐవీఎఫ్ ఇస్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఐవీఎఫ్. సో నౌ టుడే లెట్స్ డిస్కస్ వాట్ ఐవీఎఫ్ ఇస్. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. రీసెంట్లీ దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నిక్ విచ్ వీఆర్ డూయింగ్ నౌ, దట్ ఈస్ అన్ ICSI. ICSI is the intracytoplasmic sperm insemination. సో ఐవీఎఫ్లో we do actually మనకి టూ మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ నుంచి మనం ఏం తీసుకుంటాం, ఎగ్స్ తీసుకుంటాం. సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి తన ఎగ్స్ గ్రో అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్ ఇచ్చి హౌ మెనీ ఎవర్ ఫాలికల్స్ షీ హ్యాస్, వెదర్ షీ హ్యాస్ 4 or 5 or 12 or 20 ఎగ్స్ అన్ని గ్రో అయ్యేటట్టు మనం మెడిసిన్స్ ఇస్తాం. ఎన్ని డేస్ పడుతుంది మనకి ఇంజెక్షన్స్ ఇవ్వడానికి అని అడుగుతూ ఉంటారు చాలా మంది. యూజువలీ ఇట్ విల్ టేక్ 8 to 10 days ఆఫ్ ఇంజెక్షన్స్. అడిక్వేట్ సైజ్ రావాలండి, ఎగ్ సైజ్ అడిక్వేట్గా ఉండాలి. వాట్ ఈస్ అన్ అడిక్వేట్ సైజ్ ఆఫ్ అన్ ఎగ్ అంటే అరౌండ్ 18 mm to 20 mm. కనీసం 3 to 4 ఫాలికల్స్ ఆఫ్ 18 to 20 mm వచ్చినప్పుడు వి ట్రిగర్ దోస్ ఫాలికల్స్. ట్రిగర్ అంటే ఏంటి? ఇట్ విల్ హెల్ప్ దోస్ ఫాలికల్స్ టు రిలీజ్. ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చి అరౌండ్ 35.5 hours మనం పికప్ చేస్తాం. హౌ డు వి పికప్? ఎగ్ పికప్ ఎలా చేస్తామంటే ఇట్ షుడ్ బి డన్ అండర్ ఎనస్థీషియా. పేషెంట్ లిథాటమీ పొజిషన్లో పడుకోబెట్టి మనం సేమ్ వెజనల్ స్కాన్ ఎలా చేస్తామో ప్రోబ్కి ఒక నీడిల్ అటాచ్ చేసి అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా మనం ఫాలికల్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఎగ్స్ స్లోగా పికప్ చేస్తాం. వి పికప్ ది ఎగ్స్ అండ్ గివ్ ఇట్ టు ది ఎంబ్రియాలజిస్ట్. సో వెంటనే ఏం చేస్తారు, ఊసైడ్ డెన్యుడేషన్ చేస్తారు. సో వాట్ ఈస్ ఊసైడ్ డెన్యుడేషన్? ఎక్స్ట్రా డెబ్రిస్ ఇన్ అండ్ అరౌండ్ ద ఊసైడ్ తీసేస్తారు. తీసేసి హౌ మెనీ మెచ్యూర్ ఎగ్స్ ఆర్ దేర్, హౌ మెనీ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఆర్ దేర్ మనం క్యాల్కులేట్ చేస్తాం. క్యాల్కులేట్ చేసేసి వి జస్ట్ స్టోర్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ డే ఆఫ్ ఊసైడ్ పికప్ హస్బెండ్ స్పర్మ్ కలెక్ట్ చేసుకుంటాం. హస్బెండ్ స్పర్మ్ కలెక్ట్ చేసుకొని వి సెంట్రిఫ్యూజ్ ఇట్. వై డు వి డూ? మనం స్పర్మ్ డైరెక్ట్గా ఇచ్చిన స్పర్మ్ అలా వాడచ్చు కదా? నో, వీ డోంట్ డూ దట్. సెంట్రిఫ్యూజ్ చేసి డెడ్ స్పర్మ్స్, ఇమ్మొటైల్ స్పర్మ్స్, మార్ఫలాజికలీ అబ్నార్మల్ స్పర్మ్స్ అంటే బాలేని వీర్య కణాలన్నీ సెపరేట్ చేసేస్తాం. ఓన్లీ మొటైల్ స్పర్మ్స్, మార్ఫలాజికలీ నార్మల్ స్పర్మ్స్, అంతా బాగున్న స్పర్మ్స్ మాత్రమే మనం ఐవీఎఫ్కి కానీ ICSIకి కానీ వాడతాం. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాం, జస్ట్ ఒక డిష్లో వి జస్ట్ కీప్ ద ఎగ్ని పెట్టి వి జస్ట్ లీవ్ ద స్పర్మ్స్ అరౌండ్ ద ఎగ్. ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉంటుందో అది డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది. ఓకే, ఇట్ విల్ డూ ఆల్ బై ఇట్ సెల్ఫ్. అదే ICSI ఈస్ ద రీసెంట్ టెక్నిక్ విచ్ వీఆర్ డూయింగ్ నౌ డేస్. దిస్ ఇస్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ICSIలో మనం ఏం చేస్తామంటే ఒక హోల్డింగ్ పిపెట్తో ఎగ్ని హోల్డ్ చేస్తాం, ఒక ఇంజెక్టింగ్ పిపెట్తో స్పర్మ్ని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. డైరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేస్తాం, సో డైరెక్ట్గా మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో స్పర్మ్లో ఏదైనా మొటిలిటీ డిజార్డర్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం అయినా డైరెక్ట్గా ఎగ్ ఇంజెక్ట్ చేసినప్పుడు చాలా ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవుతాయి. దిస్ ఇస్ నోన్ యాజ్ ICSI, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అండ్ నౌ డేస్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నిక్. అండ్ స్పర్మ్ సెలెక్షన్ క్రైటీరియా కూడా చాలా మటుకి వేరీ అవుతుందండి. మార్ఫలాజికల్ క్రైటీరియా, వేరియస్ అదర్ టెస్ట్లు ఉంటాయి ప్రాపర్ స్పర్మ్ సెలెక్ట్ చేయడానికి. అండ్ దిస్ ఇస్ సచ్ అ మైక్రోస్కోపిక్ ప్రొసీజర్, వెరీ డెలికేట్, వెరీ సెన్సిటివ్ ఇష్యూ. దిస్ ఇస్ ద బేసిక్ ఓవరాల్ వ్యూ. ఇన్ డెప్త్ చూడాలంటే చాలా ఎక్కువ ఉంటుంది, బట్ దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ హౌ వీ డూ అన్ IVF ICSI. యూజువల్గా నన్ను పేషెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇస్ ఇట్ సేఫ్ ఆర్ నో? ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ సేఫ్. IVF ట్రీట్మెంట్ ఇస్ 100% సేఫ్. మేము చాలా IVF ట్రీట్మెంట్స్ చేస్తాం అండ్ నో వన్ హ్యాస్ కంప్లైంట్ ఎనీథింగ్. మేబీ ఆ ఇంజెక్షన్స్కి ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, పెయిన్ రావచ్చు, కొంచెం ఇచ్చింగ్ రావచ్చు, కొంచెం నాజియేటింగ్ ఉండొచ్చు, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ 100 to 200% safe treatment. Thank you.